కేంద్ర మంత్రి గారి కుమారుడి మీద నమోదైనటువంటి కేసులో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు అంటే ఏంటి, సింపుల్ ఏదో ఒక దాంతో హైలైట్ అవుతారు. తర్వాత డబ్బులు తీసుకొని వాళ్ళకు నోటికి వచ్చేది కూతలు పోస్టులు పెడుతూ ఉంటారు. దానికి తోడు మళ్ళీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం అడ్డదిడ్డంగా మరో పక్క సబ్స్క్రైబర్లను కొనుక్కుంటారు. ఆర్గానిక్ ఏముండరు, అవి చూపించుకొని ఎవరి దగ్గర పోయి బేరాలు ఆడుకొని వాళ్ళ దగ్గర ఏమో తీసుకొని ఇటువంటి దరిద్రం అంతా వాస్తవానికి పెరిగిపోతూ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే బాధితురాలను ఓవరాల్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని విలన్లుగా చిత్రీకరించడం వీళ్ళ ప్రధాన వృత్తి. జనరల్గా మెజారిటీ సందర్భాలు. ఇప్పుడు కేంద్ర మంత్రి గారి కొడుకు కేసు విషయంలో చూసాం. ఎంత నీచంగా చెలరేగిపోయారంటే తప్పుడు డాక్యుమెంట్లను తప్పుడు ఆధార్ కార్డులను ఎడిట్ చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏంటి అనేది హైకోర్టుకి ఇచ్చారు ఆ బాధితుల తరపు న్యాయవాదులు. హైకోర్టు వాటిని చెక్ చేసిన తర్వాత అతనికి మధ్యంతర బెయిల్ ఇవ్వకుండే తర్వాత వెళ్ళి లొంగిపోయారు. ఆలోపే ఎడిటింగులు చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేసి మా చేతిలో ఆ సంచలనమైన నిజాలు ఉన్నాయి, మా చేతిలో సంచలనమైన విషయాలు ఉన్నాయి, మీ బొందేం కాదు. ఇంకా ఆమెకి శీల పరీక్ష పెట్టి ఎంత నీచమంటే ఒకరికొకరు ఇట్లా తోడై చాలామంది తగలడేది. మొత్తానికి ఫైనల్గా ఇవి పోలీసుల దగ్గరికి వెళ్ళే వీళ్ళ మీద. సో చాలామంది మీద కేసులు పెడుతూ ఉన్నారు. మరి ఇటువంటి వాటిలో బాధితురాల మీద ఇట్లా దారుణమైన ఎడిటింగ్లు, దారుణమైన మాటలు మాట్లాడితే చాలా సీరియస్ కేసులే ఉంటాయి. వీళ్ళేం ప్రజా సంబంధిత విషయాల మీద ఏం గుర్తెత్తట్లేదు కదా. వీళ్ళ మొహాలకు అంత తగలడుతుందా? ఆ విషయాల బేసిక్స్ కానీ తెలిసి వచ్చింటాయి వీళ్ళకి. సో మొత్తం మీద ఇప్పుడు కేసులు ఫైల్ అవ్వగానే కొన్ని వీడియోలు డిలీట్ చేసుకుంటున్నారు, కొన్ని పోస్టులు డిలీట్ చేసుకుంటున్నారు, కొందరు కుక్కపెట్టి ఏడుస్తూ వీడియోలు చేస్తూ ఉన్నారు. బహిరంగంగా బాధితురాలకు క్షమాపణలు చెబుతూ లేఖలు విడుదల చేస్తూ ఉన్నారు. మాకు ఇట్లా ఉంటాయి, ఈ సెక్షన్లు తెలియక మాట్లాడాము, ఈ సెక్షన్లు తెలియక పోస్టులు పెట్టాము, ఈ సెక్షన్లు తెలియదు మాకు, క్షమించండి అని చేతులు జోడించి మరికొందరు లేఖలు, కొందరైతే అకౌంట్లు డిలీట్ చేసేసుకొని ఏమంటారు ఫోన్లు కానీ స్విచ్ ఆఫ్ చేసుకొని కొందరు పక్క రాష్ట్రాలు కానీ వెళ్ళిపోయారు ఒక ఇద్దరు. ఎందుకు ఇట్లాంటి సీరియస్ ఎపిసోడ్, ఇట్లాంటి సీరియస్ కేసులలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం పోస్ట్ పెట్టాలి, ఏం పెట్టకూడదు అన్న కనీస ఇంకిత జ్ఞానం లేకపోతే మీకెందుకు ఇట్లాంటివన్నీ? మళ్ళీ కొందరు జర్నలిస్టులు మేము నిజం వైపు నిలబడతాం, మేము మగవాళ్ళ హక్కుల కోసం మాట్లాడతాం. మేము బేసిక్ వీళ్ళకి జర్నలిస్టులో ఇంకేమో సమాజ చైతన్యం అని కాదు, మేము మనుషులమనే బేసిక్ సెన్స్ అన్నా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి ఏం అసహ్యకరమైన మనుషులు రా బాబోయ్, మీ బతుకులు జడత్తు.